చెంపు ఎలా ఉన్నాడో ఏంటో, హోంవర్క్ ఎలాగైనా చెంపుని కాపాడాలి. ఏంటి గోస్టా? గోస్ట్ కాదు, టోస్ట్. చెంపుకి టోస్ట్ అంటే చాలా ఇష్టం. టోస్ట్ అలా కాపాడిద్దిరా. చెంపుకి ఆకలేస్తుందేమోరా. చెంపుకి టోస్ట్ అంటే చాలా ఇష్టం. ఒక పని చేద్దామా? ఏంటది? మా దగ్గర ఉన్న ఫుడ్ ని కవర్లో వేసి లోపల వేద్దాం. కింద నుంచి చెంపు క్యాచ్ పట్టుకుంటాడు, తీసుకొని తింటాడు. ఎలా ఉంది నా ఐడియా? ఇచ్చి ఫ్రెండ్ని కాపాడాలన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయాయి. బేసిక్ సెన్స్ ఉండదు, ఎందుకు పుడతారో తెలీదు. కూల్ బిన్ను కూల్. ఏంటి ఆవేశం? లేకపోతే ఏంటి, ఆ పోలీస్ వచ్చాడు, బొంగుమూతి పెట్టుకొని నలుగురిని తీసుకొస్తాను వెళ్ళిపోయాడు. చింపుని ఎలా బయటికి తీయాలి అని మనం ఆలోచిస్తుంటే కామెడీ చేస్తున్నాడు బండోడు. పోనీలే, మన చింపు కోసమేగా చెప్పాడు. నలుగురిని తీసుకొని వస్తానన్నాడు. ఏమైపోయారు ఈ పోలీస్ గారు? అసలు ఆ పోలీసు వస్తారంటేనే నమ్మడం కష్టం, ఇంకా నలుగురు వస్తారా? అరే బంటి, నీ టైం బేడా ఏంటి? నా చేత్తో అనవసరంగా దెబ్బలు తినకు, సైలెంట్ గా ఉండు. అంటే ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా అని ఆ పోలీసే చెప్పాడు కదా, అందుకే అలా అన్నాను. సారీ. కాసేపు సైలెంట్ గా ఉండండిరా. మన చింపుకి ఏం కాదు, నాకు నమ్మకం ఉంది. హోమోగోస్ట్ అలాగేనో చింపుని కాపాడుతుంది, నాకు తెలుసు. నలుగురిని తెస్తానికి కమిటయ్యాను. ఇప్పుడు ఆ లోయ పేరు చెప్తేనే ఎవరు ముందుకు రావటం లేదు. ఇప్పుడు ఎలా అబ్బా? ఆ లోయ గురించి తెలియని వాళ్ళని, బయట ఊరు వాళ్ళని తీసుకెళ్ళడమే కరెక్ట్. చూద్దాం మన ఫస్ట్ బక్రా ఎవరో. అమ్మ, ఈ పక్కన వాగులో చేపలు పడ్డాయని విన్నాను. ఈ రోజు ఎలాగైనా నా గాలంలో చేపలు సిక్కాల్సిందే. త్వరగా వెళ్ళి చీకటి పడేలోపు చేపలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంతకీ ఈ వాగు ఎటువైపు ఉందబ్బా? ఇంకెవరో వస్తున్నట్టున్నారు. ఇదిగో బాబు, ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా మీతో మాట్లాడాలి కదేటి? నాతో మాట్లాడతావా? నాతో మాట్లాడడం ఏముంటుందిరా? మరి నాతో మాట్లాడడానికి ఏముంటుంది నా గాలం? అసలు ఎవరు మీరు? లేరా, నేనెవరో నీకు తెలీదా? నాకేటి తెలుసు నా గాలం? కనీసం నేను వేసుకున్న బట్టలు చూస్తే తెలియట్లేదా నేనెవరినో? బట్టలతో నాకేటి పని ఉంటుంది? నాకు తెలిసిందల్లా కొరమేను, బొచ్చు, రాగిళ్ళు, మట్టగొడసలు, బొంబడాలు, ఉప్పు చేపలు. ఈ చేపల గురించి తప్ప నాకేటి తెలియదు బాబు. అయినా మీరెవరైతే నాకెందుకు సార్? ఇక్కడ వాగులో చేపలు పడ్డాయని తెలిసి పక్క నుండి వచ్చాను. నన్ను వదిలేయండి సార్, వెళ్ళిపోతాను. ఆహా, పక్కూరోడా? అయితే వీడే కరెక్ట్. చూడు, నాకు నీతో పని ఉంది. వస్తే 1 గంటలో వదిలేస్తా. లేదంటే అడవిలో అక్రమంగా చొరబడి వన్యప్రాణులకి హాని కలిగిస్తున్నావని నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి బొక్కలో వేస్తా. ఏమంటావు? అంత పని మాత్రం చేయమాకండి సార్. ముందు మీ పని అయిన తర్వాతే నా పని అయితే చూసుకుంటాను. పదండి వెళ్దాం. ఈ పోలీసు వాడేటి ఇలా ఇరికిచ్చేసినాడు? అనవసరంగా పొద్దున్నే చేపలు అనుకుని పక్క నుంచి వచ్చినాను. వచ్చేటప్పుడు ఎవరు ఎదురొచ్చినాడో ఏటో. నా గాలం అంత లేడు. ఈ పోలీసు వాడేటి ఇట్లా ఇరికిచ్చేసినాడు. ఏదో ఒకటి చేసి తొందరగా ఈ పని కానిచ్చి చేపలు పట్టుకొని పరిగెత్తాలి ఇంటికి. సరే పద వెళ్దాం. హలో, వచ్చేసా. మనం అనుకున్న స్పాట్లోనే ఉన్నాను. 1 గంటలో పని ముగించుకొని వచ్చేస్తాను. వీడెవడో కొత్తగా ఉన్నాడు. హలో మిస్టర్, ఎవరు నువ్వు? చూస్తే మంచి బాడీ బిల్డర్లా ఉన్నాడు, మనకు బాగా పనికొస్తాడు. నిన్నేనా అడిగేది? ఏం మాట్లాడవేంటి? ఎవరు నువ్వు? రాజ్, రంగరాజ్, పెయింటర్ రంగరాజ్. పెయింటరా? చిన్న పెయింటింగ్ పని ఉంటే వచ్చాను సార్. అడవిలో పెయింటింగ్ పనా? చెట్లు వేయడానికి వచ్చావా, కొండలో చేయడానికి వచ్చావా? పెయింటర్ అంటే మీరు అనుకున్న పెయింటర్ కాదు సార్. ప్రకృతి అందాలను ఆస్వాదించుతూ వాటిని ఆయిల్ పెయింట్గా మార్చి మ్యూజియంలో పెట్టి అమ్ముతూ ఉంటాను. అంటే అడవిలో దొంగతనం చేయడానికి వచ్చావు అనమాట? అదేంటి సార్ అలా అన్నారు? అడవిలో దొంగతనం ఏంటి? పెయింటింగ్ కదా నేను చెప్పింది. అదేనయ్యా, అడవిలో ఉన్న అందాలన్నింటినీ దొంగతనం చేసి పెయింట్ రూపంలో మార్చి డబ్బులు చేసి అమ్ముకుంటున్నావు. ఏదైనా దొంగతనమేగా. మర్యాదగా నాతో పాటు వచ్చి 1 గంట మాకు సాయం చేయి. లేదంటే అడవిలో దొంగతనం కేసు కింద నేను బొక్కలు వేస్తా. సార్, అంత పని మాత్రం చేయకండి. మీరు ఏ పని చెప్తే అది చేస్తాను. సరే, నాతో పాటు రా. సరే, వీడితో పాటు నా వెనకే రండి. ఒక్క దెబ్బకి ఈ చక్కరన్ని ముక్కలు అయిపోవాలి. రే, ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ బాబాయ్, పోలీసుడు, వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. రే, నిన్నేరా? ఆగరా ఆగరా. రే, నీ పేరేంట్రా? నా పేరు కాట్రాజ్ సార్. కాట్రాజా? అయితే నేను వెంటనే ఎన్కౌంటర్ చేయాల్సిందే. సార్ సార్,
కాటరాజ్ అంటే మీరు అనుకుంటున్నట్టు కాదు సార్, కట్టెలు కొట్టుకునేవాడిని. కట్టెలు కొట్టుకునేవాడువా? నేను చెప్పరా, ఈ అడవిలో ఉన్న చెట్లన్నీ నరికేసి స్మగ్లింగ్ చేస్తున్నావు కదా. స్మగ్లింగా? ఊరుకోండి సార్, ఈ అడవిలో ఏ చెట్లు ఉన్నాయని స్మగ్లింగ్ చేయడానికి? మరి ఏ చెట్లు ఉన్నాయని రా తీసుకెళ్తున్నావు? నీ వాళ్ళకం చూస్తుంటే ఖచ్చితంగా ఎర్రచందనం చెట్లు నరికేసి స్మగ్లింగ్ చేసేవాళ్ళగా ఉన్నావు. పైగా కాటరాజ్ అంట. నీ పేరు నీ వాళ్ళకం చూస్తుంటే ఏదో తేడాగానే ఉంది. ఊరుకోండి సార్, ఈ అడవి మొత్తం తిరిగినా సరైన ఎదురు చెట్లే లేవు కానీ గంధపు చెక్కలంట. అంటే ఈ అడవి మొత్తం గాలించానంటావు? అలా కాదు సార్, అడవి మొత్తం గాలించడం అంటే మొత్తం అడవి మొత్తం కాదు సార్, ఓన్లీ చెట్లు మాత్రమే చూసి చెప్తాను. సరే, నువ్వు కట్టెలు కొట్టేవాడైనా నమ్ముతున్నాను. నీతో చిన్న పని ఉంది, చిన్న సాయం చేయాలి. మర్యాదగా వస్తావా? లేదంటే అడవిలో స్మగ్లింగ్ చేస్తున్నావు అని చెప్పి బొక్కలో ఏమంటావా? మీరు అలా అనకండి సార్, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. పదండి. అమ్మయ్య, వీడితో కలిపి 3 అయ్యారు, ఇంకొకటి దొరికితే చాలు. అయినా ఇందాకనే చూస్తున్నాను, నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటేటో చూస్తానంట్రా. అంటే అది నాకు కొద్దిగా మెల్లకను సార్. సరే, ఏదైతే ఉందో కానీ పద వెళ్దాం. సార్, మా ముగ్గురిని మీతో పాటు తీసుకెళ్తున్నారు. ఇంతకీ ఆ పని ఏంటో చెప్పండి సార్. అదా, ఒక చిన్న పిల్లవాడు పైన లోయలోంచి కింద పడిపోయాడు. అది చాలా చిన్న హోలు, దాంట్లోంచి ఆ పిల్లని బయటకు తీస్తే చాలు, మీ పని అయిపోయినట్టే. అంత చిన్న హోల్ అంటున్నారు, ఆ పిల్లగాడు ఎట్టా పోయినాడు లోపలికి? అది నాకు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ అందులోనే పడిపోయాడని. ఎలా వెళ్ళి వాడిని బయట తీసుకొస్తే అదే చాలు. అంత చిన్న హోల్ అంటున్నారు, వాడిని తీయడానికి ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి చేద్దాం, ముందు పదండి అక్కడికి వెళ్దాం. వీడెవడు ఇటే పరిగెట్టుకుంటూ వస్తున్నాడు? ఆగరా. వామ్మో, తిరిగి మళ్ళీ పోలీసు దొరికానా? ఆగరా, ఎవరా నువ్వు? అడవిలో ఏం చేస్తున్నావు? సార్ నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. వదిలేయాలా? అసలు ఏం చేశారా నువ్వు? నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. అసలు ఎవరా నువ్వు? ఎక్కడుంటావు? మా నాన్నతో ఉంటా సార్. వాళ్ళు ఎక్కడుంటారు? నాతోనే. మీరంతా ఎక్కడుంటారా? కలిసే ఉంటాం. మీ ఇల్లు ఎక్కడరా బాబు? బిందు వాళ్ళ ఇంటి పక్కన సార్. వాళ్ళ ఇల్లు ఎక్కడా? చెప్తే మీరు నమ్మరు. నమ్ముతా కానీ ముందు చెప్పరా బాబు. మా ఇంటి పక్కనే. అరే, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావురా? ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి నీ పేరేంట్రా? నా పేరు బిందు కళ్యాణ్ సార్. అదేం పేరురా? సర్లే, ఏదైతే అందులే కానీ నాతో పాటు రా, నీతో చిన్న పని ఉంది, అదే పేరు పంపించేస్తా. ఇక్కడే ఉండాలి. వీళ్ళంతా ఎట్టలేరబ్బా? ఎవరు సార్? అదే, ఈ లోయలోనే పిల్లోడు పడిపోయాడని చెప్పే కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండాలి. ఈ లోయ ఏంటి చిన్న బొక్క అని చెప్పినారు, ఇంత పెద్దగా అయిపోయినది. దీంట్లో ఒకటేటి మన అందరం కూడా పడిపోతాం. అదే నేను చూస్తున్నాను, ఇంతకుముందు చిన్న హోలే ఉండేది, ఇప్పుడు ఏంటి ఇంత పెద్దది అయిపోయింది? వామ్మో, వీళ్ళంతా ఏమైపోయారు? కాంపిటీసి అందరూ ఇలా పడిపోయారా ఏంటి? వీళ్ళని తీసుకొచ్చింది నేనే అని తెలిస్తే నన్ను జైల్లో వేస్తారేమో. నేను జంపు. ఒకసారి లోపల ఒంగొని చూడండి సార్, ఎవరైనా కనబడతారేమో. సరే రండి చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.